హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము స్కీమ్ సిలబస్ వెయిటేజ్ ఆఫ్ యూపీఎస్సి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ని డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది యూపీఎస్సి రిక్రూట్మెంట్ ఫైల్స్ అండ్ ప్రీవియస్ నోటిఫికేషన్స్. నేను మీకు రిఫరెన్స్గా తీసుకోవడానికి 2023లో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ 25 పోస్ట్కి కండక్ట్ చేశారు. ఎన్సిటి ఢిల్లీకి సంబంధించిన వేకెన్సీ నోటిఫికేషన్ ఇది. సో దీన్ని బేసిస్గా తీసుకొని మనము సిలబస్ ప్యాటర్న్ని డిస్కస్ చేద్దాం. సో మోరార్లెస్ ఇదే సిలబస్ మనకి ఉండడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది, సబ్జెక్టివ్ కరెక్షన్ అన్నట్టు. ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ది టెస్ట్ అంటే మనకి టైము ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. వెరీ సింపుల్గా ఇది వచ్చేసి 2 hours డ్యూరేషన్ ఉంటుంది. మీకు అన్ని క్వశ్చన్స్కి సేమ్ ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ 2 marks ఉంటాయి. మనం ప్రీవియస్ పేపర్ చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పేపర్ ఉంటుంది. ఓన్లీ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇప్పుడు స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్లో అంటే పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 విల్ బీ జనరల్ స్టడీస్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక సెపరేట్ పేపర్ 2 ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ సింగిల్ పేపర్లోనే ఎగ్జామ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో పేపర్ 1 మనకి సెపరేట్గా ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నెగటివ్ మార్కింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇంపాక్ట్ యువర్ రిజల్ట్ కూడా అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీకు 1/3 ఆఫ్ ది మార్క్స్ డిడక్ట్ అవుతాయి ఒక రాంగ్ ఆన్సర్ పెడితే. ఓకే, మీరు ఏం ఆన్సర్ చేయలేదు అనుకుంటే, క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఏం పోవు, కన్సిడర్ చేయరు. సో 1/3 అనేది మీకు నెగిటివ్ మార్క్. ఓకే, సో మోస్ట్లీ మనకి నైపర్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి ప్యాటర్న్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ 300 మార్క్స్ అని ఇచ్చాడు అన్నట్టు. సో ప్రీవియస్గా చూస్తే మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 marks అంటే 300 మార్క్స్కి మ్యాక్సిమంగా కండక్ట్ చేస్తారు. ఇంకా సిలబస్ చూడండి. ఎప్పుడైనా సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్లీ కండక్టెడ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సిలబస్ ఎప్పుడు స్పెసిఫిక్ ఇవ్వడు, వ్యాస్ట్గా బ్రాడ్గా మెన్షన్ చేస్తాడు అన్నట్టు. ఇంకా దాంట్లో మనము అన్నీ మిస్ అవ్వకుండా చదువుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది. సో దీంట్లో మీరు చూస్తే ఏ ఎగ్జామ్స్లో అయినా మేజర్ సబ్జెక్ట్స్ ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇవి కామన్గా ఉంటాయి అన్నట్టు బేసిక్గా. సో మీరు ఇక్కడ కూడా చూస్తే మీకు మాడ్యూల్స్ వచ్చేసి ఒక 13 మాడ్యూల్స్ ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి మీకు ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ బేసిక్ నాలెడ్జే, మరి మొత్తం ఇండేటికల్ డెప్త్గా అవసరం లేదు. సింథసిస్లు లేదంటే స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. బేసిక్ ఇన్ఫర్మేషను ఒక పర్టికులర్ కాంపౌండ్ గురించి ఉంటే సరిపోద్ది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపాటి కానీ ర్యాంగండల్ లాంటి బుక్స్లో చూస్తే ఫార్మకాలజీలో మీకు అక్కడెక్కడ మీకు కెమిస్ట్రీ కూడా, సింపుల్ కెమిస్ట్రీ కూడా మెన్షన్ చేస్తాడు. ఫినాంథ్రిన్ రింగ్ కంటైనింగ్ ఆల్కలైడ్ అని, లేకపోతే ఇట్లా చిన్న చిన్న బేసిక్ మాయిటీస్, ఓకేనా, అలాంటివి వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. నేను క్వశ్చన్ పేపర్ కూడా ఉంది మన దగ్గర, విల్ డిస్కస్ దట్ క్వశ్చన్ పేపర్. సో యూ విల్ నో ద డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో బేసిక్ అన్నట్టు, బేసిక్ న్యూక్లియస్లు, ఫంక్షనల్ గ్రూప్స్ ఇలాంటివి చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఇచ్చేసి దాంట్లోనే ఎంటైర్ ఫార్మకాలజీని కూడా కవర్ చేశాడు. యూజెస్, దాని ఫార్మకాలజీ, మెయిన్గా టాక్సికాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనము చదవాలి. అంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ మొత్తము, ఫార్మకాలజీ మొత్తం వచ్చింది. సెకండ్ వచ్చేసి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డోసెస్ ఫార్మ్. అంటే ఇదంతా కూడా మీకు ఫార్మస్యూటిక్స్ మొత్తం వస్తుంది. ఆల్ డోసెస్ ఫార్మ్స్, సాలిడ్, లిక్విడ్, సెమీ సాలిడ్, నెక్స్ట్ మీకు వచ్చేసి ఏరోజాల్స్, ఇవన్నీ కూడా మీరు 100% టోటల్ కవర్ చేయాల్సిందే, బికాస్ బ్రాడ్గా ఇచ్చేసింది కాబట్టి. అందులో మెయిన్గా ఎవాల్యుయేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎక్కడ కనిపించదు అనాలిసిస్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఎ డ్రగ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎగ్జామ్ కదా, సో మోస్ట్లీ అనలిటికల్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఫార్మస్యూటికల్ అనాలిసిస్ మనం బీఫామ్లో చదువుకుంటాం కదా, మీకు స్పెక్ట్రోస్కోపీ అంతా కూడా కవర్ అవుతుంది. యూవి, విజిబుల్, ఐఆర్, ఎన్ఎంఆర్ ఇలాంటివి. నెక్స్ట్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ అన్నీ, హెచ్పిఎల్సి, టిఎల్సీలు, కాలంలు ఇలాంటివన్నీ బేసిక్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ మీకు
వాల్యూమెట్రిక్ అనాలిసిస్, టైట్రోమెట్రీ ఇలాంటివన్నీ కూడా మీకు కంప్లీట్గా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్టేట్ సిలబస్లో కూడా ఉంది. నెక్స్ట్ వ్యాక్సిన్స్, సిరాస్, బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ ఇవి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ జిఎంపి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జిఎల్పి ఇచ్చాడు, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్. నెక్స్ట్ జీసీపీ ఇచ్చాడు, గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్. ఇవి కూడా మీరు కొంచెం స్పెషల్ టాపిక్స్, వీటిని కూడా డీటెయిల్గా చదవాలి. ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్, వాటి మీద కూడా మీకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఎన్సి యాక్ట్ రూల్స్, ఎస్పెషల్లీ క్లినికల్ ట్రయల్స్, ఇంపోర్ట్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. వీటన్నిటిని మనము డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది రిఫరెన్స్ స్టాండర్డ్స్ని యూజ్ చేసి. నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫిక్గా సుటిక్స్లో నుంచి మీకు బీపీపీకే, బయోఫార్మస్యూటిక్స్ ఫార్మకోకైనెటిక్స్ని సెపరేట్గా మెన్షన్ చేసిండు. ఇక్కడ మీకు కైనెటిక్స్ మీద ఫస్ట్ ఆర్డరు, జీరో ఆర్డరు ఇలాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా రావచ్చు. దాని తర్వాత ఇదంతా ఇక్కడ వరకు మీకు ఫార్మస్యూటికల్ సైన్సెస్ అనుకుంటే, ఈ రెండు మాత్రం మీకు జనరల్ కింద పెట్టాడు. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద బేసిక్ నాలెడ్జ్, ఓకే, ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, బికమింగ్ ఆన్లైన్, రైట్? సో అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీద కూడా మీకు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు. ఓకే, ఇదంతా సిలబస్. ఇంకా వెయిటేజ్ వచ్చేసి మీకు 75:25 వెయిటేజ్ ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, రిటర్న్ టెస్ట్, దాన్ని 75%కి తీస్తారు. ఓకే, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి క్వాలిఫై చేస్తారు. అక్కడ 25 యాడ్ చేసి ఓవరాల్గా మీకు ఫైనల్ లిస్ట్ని అనౌన్స్ చేస్తారు అన్నట్టు. సో ఇలా మనము సిలబస్ని, వెయిటేజ్ని, స్కీమ్ని చూడొచ్చు. బేసిక్గా మోస్ట్లీ ఇదే ఉంటుంది. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, ఏజ్ 30 ఓసీ అయితే, లేదు ఓబీసీ వాళ్ళు 33 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు 35. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పెషల్ ఏమన్నా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా కొంత రిలాక్సేషన్ ఉంది. అదంతా ఏజ్ మీద నేను ప్రీవియస్ వీడియో చేశాను, చూడండి కావాలంటే. సో ఎవరైతే ఏజ్ లిమిట్లో వస్తున్నారో, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నోటిఫికేషన్ వెరీ సూన్ విత్ ఏ హ్యూజ్ నెంబర్, దట్ ఈస్ 419 పోస్ట్. సో నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూయేషన్ వీడియోస్ చేస్తాను యూపీఎస్సీ మీద, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.